నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే మార్నింగ్ 9:30 10 కల్లా బయటకు వెళ్ళే పని ఉంది, బ్యాంక్ పని. సో అత్తగారు ఇంట్లో ఉన్నాను, పిల్లలు ఇద్దరిని అప్పని పక్క చెప్పి వెళ్ళాలన్నమాట. సో అందుకే ఫస్ట్ మార్నింగే కుకింగ్తో మొదలు పెట్టేశాను. ఇడ్లీ అండ్ చట్నీ ఆల్ డన్. చట్నీ అంటే మెస్గా ఉంది, అంటే ఒకేసారి అన్నీ చేయడం కదా. అండ్ పిల్లలకైతే కిచిడి మాట, పప్పు, తోటకూర, క్యారెట్, టమాటో, రైస్ అన్నీ కలిపేసి కిచిడి పెట్టేస్తాను. అండ్ ఆల్రెడీ నేను ఇక్కడ మంచి గ్రీన్ రైస్ చేశాను, అరోమా అయితే సూపర్ వస్తుంది. అండ్ మంచిగా వాంచారు అండ్ వాంచారు కూడా పెట్టేశాను. సో ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఒక కూర ఉండాలి, రైస్ అత్తం పెట్టుకుంటారు మెయిన్. ఇవన్నీ అయిపోతే కూర తాలింపు పెట్టి నేను స్నానానికి వెళ్ళిపోయాను అనుకోండి, వచ్చే లోపల కూర కూడా అయిపోతుంది. ఆల్ డన్ అనమాట, రెడీ అయ్యి బయటకు వెళ్ళాలి ఈరోజు. సో పొద్దున్నే బయటికి ఎంతో కష్టపడి అన్నీ ప్రిపేర్ చేసుకొని వచ్చాము. బట్ ఆ రోజు వచ్చిన రోజు ఏం పనులు పెద్ద అవ్వలేదు. సో బ్యాంక్లో మాకు చాలా టైం పట్టేసింది. అండ్ మిగతా పనులు కూడా ఏది కూడా సక్సెస్ అవ్వలేదు. ఇంకా చాలా నిరుత్సాహంతో నిరాశతో ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళాక ఈవినింగ్ మళ్ళీ బయటకు వెళ్ళే పని ఉంది, కానీ ఇంకా ఆ రోజంతా కూడా చాలా ల్యాగ్ కింద అయిపోయింది. మాకు ఎనర్జీ రాలేదు ఏ పనైనా చేద్దామంటే. సో అందుకే ఇంకా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ తింటే అట్లాగే ఉంటుందేమో అని చెప్పి ఈరోజు బ్రేక్ఫాస్ట్ పూరీ చేశాను. సో రోజు రొటీన్గా ఇడ్లీ తింటే అలాగే ఉంటుంది, రోజంతా బోరింగ్గా అనిపించింది నాకు. సో నాకు ఇష్టమైన పూరీ చేసుకున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద. మంచిగా బాగా పొంగి బాగా వచ్చింది. అండ్ మా వారికి అయితే ఆలూ పరాటా చేశాను. అతిథి దగ్గర నేర్చుకున్న రెసిపీ చాలాసార్లు చేసేదాన్ని, కానీ ఎప్పుడు కూడా అంత సెట్ అవ్వేది కాదు. బట్ అతిథి దగ్గర నేను నేర్చుకున్నాక, అతిథి అంటే మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే తన నా బెస్ట్ ఫ్రెండ్. మా ఇంటి పైన రెంట్కి వచ్చి అలా నా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. సో తన దగ్గర నేర్చుకున్నంత నార్త్ ఇండియన్ అనమాట, పక్కాగా పర్ఫెక్ట్గా చేస్తుంది ఇట్లాంటివన్నీ. సో తన దగ్గర నేర్చుకున్న రెసిపీ పక్కా హిట్ ఎప్పుడు కూడా. మళ్ళీ మా వాడిని ఇంప్రెస్ చేసేసాను పరాటా చేసి. అండ్ ఇప్పుడైతే మేము మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాప చాలా బాగా డ్యాన్స్ చేస్తాను. లాస్ట్ ఒకసారి ఒక వీడియోలో చెప్పాను భరతనాట్యం నేర్చుకుంటుందని. సో ఈరోజు తనది షో ఉందన్నమాట. సో భరతనాట్యం చూడడానికి అని చెప్పి వెళ్తున్నాను తన డ్యాన్స్ ప్రోగ్రామ్కి. అక్కడ ఉందా? హాయ్ చెప్పు. హాయ్, హలో గైస్, హాయ్ చెప్పండి. వచ్చేసాం మనం ఆనంద కళాక్షేత్రానికి. ఈరోజు దామిని అక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది ఆనంద కళాక్షేత్రంలో. ఐషిగడ్ చాలా ఎక్సైటెడ్గా వచ్చాడు, కానీ వికెట్ అవుట్. వికెట్ అవుట్. ఐషు అయితే మధ్యాహ్నం నుంచి పడుకోకుండా, ఎక్కడ దాన్ని పడుకోబెట్టి మేము వెళ్ళిపోతాము డ్యాన్స్ ప్రోగ్రామ్కి అని చెప్పి పడుకోకుండా మరి ఆడేసింది. దామిని అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్తున్నాము అని. అందుకే కార్ ఎక్కిన వెంటనే చక్కగా మంచి కొనుకేసేసింది. కరెక్ట్గా కార్ ఆగింది, వెంటనే లెగిసిపోయింది. దానికి ఎంత గుర్తో డ్యాన్స్ ప్రోగ్రాము. అంటే ఫస్ట్ టైం చూడడం కదా, అది ఎలా ఉంటుందో ఏంటో అని అనుకుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటో అనుకున్నారు కదా, మా అబ్బాయిని పడుకోబెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సో పాపం కదిలేడు కొద్దిగా, మళ్ళీ పడుకోబెడుతూ మీకు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను అనమాట. సో హౌస్ వైఫే కదా, ఖాళీ అనుకుంటారు కానీ అబ్బే ఖాళీ ఉండదు. ఇట్లా పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళు పడుకున్నప్పుడే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదురుద్ది. ఇద్దరు పడుకోవాలి, అప్పుడు ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. పడుకున్నాక కూడా వాళ్ళని మానిటర్ చేస్తూ, వాళ్ళ డోర్ బయట నుంచుని వాళ్ళని చూస్తూ అలా మాట్లాడాలి. అటు గాలి ఫ్యాన్ సౌండ్ కూడా రాకూడదు, ఇటు పిల్లలకి నా వాయిస్ వినపడకూడదు. సో కొద్దిగా కష్టమే మేనేజ్ చేస్తూ చేయడం, అందుకే కొంచెం లేట్ అవుతుంది. కార్తీక్ ఇంకొంచెం పెద్ద అయితే చూడాలి, లైన్లో పడిపోతారేమో ఇద్దరు. సో ఆ టైంలో నాకు కొంచెం ఇలా వీడియోస్ చేయడానికి అది ఇంకా బాగా కుదురుతుంది అనుకుంటున్నాను. మేబీ కుదరకపోవచ్చు కూడా, ఎందుకంటే అప్పుడు వాళ్ళ స్కూల్ చదువులు ఇంకా 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 కేర్ తీసుకోవాల్సిన విషయాలు ఇంకా ఎక్కువ ఉంటాయేమో కదా. సో ఇంకా ఎక్స్పీరియన్స్ ఎప్పటికప్పుడు ఇదే చాలా ఇంపార్టెంట్ పార్ట్ వీళ్ళు పిల్లలకి అని అనిపిస్తూ ఉంటుంది. బట్ దాటేసాక సింపుల్గానే దాటేసాం అని అనిపిస్తుంది. సో నేను ఎందుకో పిల్లల మించి మైండ్ తీయలేను, అలా అని పిల్లల మీదే ఉండలేను. అందరి పరిస్థితి అదేమో, మదర్స్ పరిస్థితి పిల్లలతోనే సరిపోతుంది. వన్స్ పిల్లలు పడుకున్నారంటే ఏముంది, ఏం చేస్తాం మనం, ఏంటి ఏమీ లేదా మనకంటూ అని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ చిన్ని ఫేస్ చూసి చిన్ని చేతులు పట్టుకున్నప్పుడు అంత వర్త్ అనిపిస్తుంది. బుజ్జుకున్నా ఏంటి? నాన్న
సారీ దాపొచ్చు. ఇది ఫస్ట్ టైం కాదు, నేను వాయిస్ ఓవర్స్ ఎప్పుడు ఇలాగేస్తూ ఉంటాను. పడుకోబెట్టి వీళ్ళని అటు ఇటు దొంగట్లాడుతున్నట్టు గుమ్మం బయట నుంచుని అటు తిరుగుతూ హాల్లో ఇటు తిరుగుతూ అలా ఇంకా ఒక కన్నేస్తూ అలా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. సో మొత్తం నా వాయిస్లో కూడా తేడా వచ్చేసింది కదా, ఎందుకంటే నైట్ ఇంకా వాడు అసలు కోఆపరేట్ చేయలేని ఉంది. పాపం దానికి కట్ అయింది. అయినా కూడా పర్ఫార్మెన్స్ నాది మధ్యలో ఆగిపోయింది కాబట్టి నేను మళ్ళీ చేస్తాను అని చెప్పి అంది. ఆ ఏజ్లో తను నేర్చుకున్నది పర్ఫామ్ చేయాలి అని చెప్పి అనుకోవడం చాలా గ్రేట్. పర్వాలేదు నేను చేస్తాను అని చెప్పి అంది. ఇప్పుడు బయటికి వెళ్తారని దానికి తెలిసినా కూడా నేను పర్ఫామ్ చేసే వస్తాను అని ఎంత డెడికేషన్తో ఉందో, ఎంత ముద్దుగా అనిపించిందో ఆ అమ్మాయి చేయాలి అనుకున్నది. చాలా హ్యాపీగా ప్రౌడ్గా అనిపించింది. అంత చిన్న ఏజ్లో తను నేను అనుకున్నది చేస్తాను, నేర్చుకున్నది చేస్తాను, చిన్న చిన్న దెబ్బలు ఏం పట్టించుకోను అంట. ఎంత క్యూట్గా ఉందో కదా. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి డ్యాన్స్ నేర్చుకున్నారు. అందరూ కూడా చాలా ఎక్సలెంట్గా డ్యాన్స్ పర్ఫామ్ చేశారు. సో దామిని ఇంత బాగా డ్యాన్స్ పర్ఫామ్ చేసినందుకు ట్రీట్గా మేమైతే ఇప్పుడు బయటికి డిన్నర్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. అండ్ మేము వచ్చింది ఎక్కడికో గెస్ట్ చేయండి చూద్దాము. ఓన్లీ తమ్నైల్ చూసుండి ఉంటారు కదా, అంత పెద్ద తమ్నైల్ పెట్టాను. ఫ్లోటింగ్ రెస్టారెంట్ అని చెప్పి. మన రాజమండ్రిలో ఫ్యూ మంత్స్ బ్యాక్ ఓపెన్ చేశారు ఫ్లోటింగ్ రెస్టారెంట్. సో అక్కడికి అభి వెళ్ళారు కానీ నన్ను ఎప్పుడు తీసుకెళ్ళలేదు. బట్ అంటున్నారు రాజమండ్రి వెళ్ళాక ఈసారి అక్కడికి తీసుకెళ్తాను, వెళ్దాము అని. అండ్ ఫైనల్లీ ఈరోజు కుదిరిందన్నమాట. రాత్రి వాయిస్ ఓవర్ ఇద్దామంటే మా అబ్బాయి లిగ్స్ మాట్లాడతాడు. మార్నింగ్ వాయిస్ ఓవర్ ఇస్తుంటే వెనకాల కూరగాయలు అతను వాయిస్ కూడా క్యాప్చర్ అయిపోతుంది. ఇందాకేమో ఉప్పు అమ్మే వాళ్ళు పొద్దున్నే వచ్చారు, ఆయన వాయిస్ క్యాప్చర్ అయింది. ఇప్పుడేమో కూరగాయలు. ఇంకా పొద్దున్నేమో ఈగోలా. అండ్ కొంచెం లేట్ అయితే అంటే 10-11 అలా అయితేనేమో మా ఇంటి వెనకాల కన్స్ట్రక్షన్ మొదలైంది. ఆ సౌండ్లు వస్తాయి. ఇలా అయితే ఇంకెలాగా నేను మైక్ పెట్టుకున్నా కూడా అన్నీ చక్కగా క్యాప్చర్ అవుతున్నాయి. ఇంకా ఎందుకో నాకు అర్థం కావట్లేదు మైక్ కూడా. సో మొత్తానికి ఇప్పుడైతే మేము బోట్ ఎక్కేస్తున్నాం అన్నమాట. ఈ బోట్లో ఎక్కి మనం రెస్టారెంట్ దాకా వెళ్తాము. సో నాకైతే చాలా నచ్చింది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. కార్తిక్ అయితే కొత్త కదా, అన్నీ అలా జాగ్రత్తగా నా చేపట్టుకుని ఉన్నాడు అనమాట. ఫస్ట్ హాఫే అలా జాగ్రత్తగా చేపట్టుకున్న తర్వాత దిగి బోట్లో కూడా అటు ఇటు నడిచేస్తున్నాడు. ఒక 5 నిమిషాలు మాత్రం భయపడ్డాడు, గట్టిగా పట్టుకొచ్చున్నాడు నన్ను. చూసారా, ఇప్పుడు కొద్దిగా ధైర్యం వచ్చింది. చక్కగా అటు ఇటు నడిచేస్తున్నాడు. వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ఇది కూడా అరకు వెళ్ళొచ్చిన ఒక 2 డేస్కి అలాగా. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు యాక్చువల్గా సైక్లోన్ అని చెప్పి న్యూస్లో అది ఇస్తున్నారు. ఆ టైంలో మేము ఈ అరకులు గోదావరి మీద బోట్లో వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళాలి అలా అన్నీ ఈ టైంలోనే మేము పెట్టుకున్నాము. అంటే దాని తీవ్రత అంత లేదు, ఎందుకంటే మా అరకులో ఉన్నప్పటికీ సైక్లోన్ ఇట్లాగే 4 డేస్ ఉంటుంది అని చెప్పి న్యూస్ వచ్చింది అప్పుడు. సో ఇప్పుడైతే ఇంకా తగ్గిపోయి ఉంటుంది. మేము అప్పుడే అరకులో 3-4 డేస్ ఉన్నాము, వచ్చాము ఇవన్నీ. సో బట్ క్లైమేట్ గాలి అయితే డిఫరెంట్గా ఉందన్నమాట. ఇప్పుడంతా బాగానే ఉన్నారు కానీ తర్వాత కార్తిక్ కోల్డ్ వచ్చింది. ఐషుకి వచ్చిన పేరే తగ్గిపోయింది. కార్తిక్కే ఎక్కువ రోజులు రొంపొచ్చి చాలా ఇబ్బంది పడ్డాడు. అలా అని తిప్పకుండా ఇంట్లోనే ఉంచేస్తే కూడా వాళ్ళ ఇమ్యూనిటీ పెరగదు, అన్నీ తిప్పాలి, ఎక్స్ప్లోర్ చేయించాలి అని కూడా అంటున్నారు. మనం పరిగెట్టుకుని అలా తిప్పకపోయినా కొన్నిసార్లు ఇలా కొన్ని సింపుల్ అకేషన్స్ అందరూ కలిపి వెళ్ళాలి అనుకున్నప్పుడు కానీ, ఇంట్లో వెడ్డింగ్స్ ఉన్నప్పుడు కానీ, అలా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు మాత్రం మిస్ చేయకుండా తీసుకెళ్తే అవే వాళ్ళకి తిప్పినట్టు. పర్టికులర్గా ప్లాన్ చేసి సమ్మర్లో అక్కడికి వెళ్ళాలి, వింటర్లో ఇలా తిప్పాలి అని మాత్రం పెట్టుకొని తిప్పాం కదా పేరెంట్స్గా మనం. కానీ నేను ఒక థింగ్ నోటీస్ చేశాను. ఐషుని కార్తిక్ ఏజ్లో ఉన్నప్పుడు రెస్టారెంట్స్కి అయితే అసలు తీసుకెళ్లే వాళ్ళం కాదు, చాలా తక్కువ. బట్ నాకు ఒక ఫ్రెండ్ ఆమె చెప్పారన్నమాట, లేదు తీసుకెళ్తూ ఉంటే ఫస్ట్ 3 times మీకు కష్టంగా అనిపించవచ్చు వాళ్ళు మేనేజ్ చేయడం. కూర్చోరు, లేసి వెళ్ళిపోతారు, పరిగెడతా ఉంటారు, అది మనకి ఇబ్బందిగా అనిపించవచ్చు. బట్ 4th-5th టైం నుంచి మీతో పాటు వాళ్ళు టేబుల్ దగ్గర ఇంట్లో అయితే ఎలా తింటారో అట్లాగే తినడానికి అలవాటు చూపిస్తారు అని చెప్పి అన్నారు. ఐషుతో అది చేయలేదు కానీ కార్తిక్తో ఇది 3rd టైం మేము రెస్టారెంట్కి రావడం. వాడు అక్కడే వాళ్ళ డాడీ పక్కనే కూర్చోబెడితే కొంచెం కూర్చొని తిన్నాడు, ఓకే అనిపించింది. అండ్ ఐషు కూడా ఇప్పుడైతే ప్రాపర్గా కూర్చొని తినే ఏజ్ వచ్చేసింది కాబట్టి తనతో ఇబ్బంది లేదు. సో ఇక్కడైతే ఫేమస్ నల్లి గోష్ బిర్యానీ, అబ్బా మీరు ట్రై చేయాల్సిందే, ఎంత బాగుందంటే
వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అయిపోయింది. ఆ ఫ్లేవర్ మంచిదా, ఆ మటన్ చూడండి అసలు ఎంత సాఫ్ట్గా ఉందో దూదిలాగా, ఇలా ముట్టుకుంటే అలా ఇరిగిపోతుంది. ఆ డెలికసీ ఎంత బాగుందంటే డెలిషియస్ మటన్ అసలు. నేను ఆ రోజైతే మటన్ని ఎంత ఎంజాయ్ చేశాను. అండ్ కార్తిక్ అయితే వాళ్ళ డాడీ పక్కన, వాడికి టేబుల్ బాగా హైట్ అయిపోయింది అన్నమాట. సో అందుకని ఇంకా అలా వల్లనే అలా ప్లేట్ పెడితే తిన్నాడు, కొంచెం మాత్రం లాస్ట్లో అలా చల్లాడు. సో మళ్ళీ ఇంటికి వెళ్ళాక పెట్టుకోవాల్సిందే కార్తిక్కి. అండ్ ఐషు అండ్ మిగతా ఇద్దరు పిల్లలు కూడా చక్కగా బాగానే తినేశారు. వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళు కదా, పర్వాలేదు. అండ్ ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ అంబియన్స్ బాగుంది, సర్వీస్ బాగుంది. టోటల్గా నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే కొంచెం దోమలు ఉన్నాయి. ఎవరైనా పిల్లలతో వెళ్ళిన వాళ్ళు, నాలా మస్కిటో ఎలర్జీ ఉన్న వాళ్ళు కొద్దిగా ఏదైనా మస్కిటో రిపల్టెంట్ ఏదైనా పట్టుకుని వెళ్తే చాలా బెనిఫిట్ మాట మనకి. సో మొత్తానికి నేను ఫ్లోటింగ్ రెస్టారెంట్ ట్రై చేసేసాను. మీరు కూడా కంపల్సరీ వెళ్ళి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. మెయిన్గా మటన్ బిర్యానీ, నల్లిగోష్ బిర్యానీ అమ్మ ఎంత బాగుందో, మస్ట్ ట్రై. అండ్ కొన్ని స్టార్టర్స్ కూడా బాగున్నాయి. మాకైతే టైం లేదు పిల్లలతో. నెక్స్ట్ టైం పీస్ఫుల్గా పిల్లలు లేకుండా వద్దామని అయితే అనుకున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికీ లేట్ అయిపోయింది, మళ్ళీ పడుకుని పోతారు తినకుండా అని చెప్పి డైరెక్ట్గా మేము మెయిన్ కోర్స్కి వెళ్ళిపోయాము. మళ్ళీ వెళ్ళినప్పుడు స్టార్టర్స్ కూడా ట్రై చేయాలి, ఎందుకంటే ఈయన ట్రై చేసినప్పుడు బాగున్నాయని చెప్పి అన్నారు. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ట్రై చేయాలి. మళ్ళీ ఎప్పుడు వెళ్తానో ఏంటో డౌటే నాకు. అండ్ ఇప్పుడైతే మళ్ళీ బ్యాక్ టు హోమ్ మాట. బేగా ఇంటికి వెళ్ళి పిల్లల్ని బొజ్జోబెట్టేసి మార్నింగ్ కాకుండా స్టార్ట్ అయిపోవాలి. లెఫ్ట్ ఓవర్ బిర్యానీ అంటే నిన్న నైట్ ఆర్డర్ చేసుకున్న బిర్యానీ మిగిలిపోతే పొద్దున్నే నాలా ఇలా వేడి చేసుకుని కుమ్మేస్తారు చెప్పండి. మంచి పొగలు వస్తుంది కదా అసలు. పొద్దున్నే ఇంత వేడి వేడి బిర్యానీ తిన్నాం బ్రేక్ఫాస్ట్లోకి. భలే యమ్మీగా ఉంటుంది. మంచి ఫుడ్డీస్ ఎంజాయ్ చేస్తారు. కొంతమంది పాస్పన్ బిర్యానీ తింటున్నావా అంటారేమో, కానీ నాకు మొత్తం చాలా టేస్టీగా అనిపిస్తుంది బిర్యానీ. సో లెట్స్ హ్యావ్ బిర్యానీ ఫర్ బ్రేక్ఫాస్ట్. మేము కాకినాడ వెళ్ళే టైంకి అనుకోకుండా ఆల్రెడీ అంటే మా ఫ్రెండ్స్ కాల్ చేశారు. అంటే ఏం లేదు ఇంటికి వస్తాము అట్లా అంటే, సరే నేను వచ్చాక కాల్ చేస్తాను రండి అని అన్నాను. సో ఏదో పని ఉంది అని చెప్పారన్నమాట. అది మీకు చెప్పలేనులేండి, చాలా వర్స్ట్ థింగ్స్ అని చేస్తూ ఉంటారు మా వర్స్ట్ ఫెలోస్. సో నాకు తెలియకుండా సర్ప్రైజ్గా ఏంటంటే నిమ్మి కెనడా నుంచి వచ్చింది. సో నాకు చెప్పకుండా దాచారు. నేను వచ్చి వెంటనే అసలు ఫుల్లీ సర్ప్రైజ్డ్ అనమాట. గ్యాప్ లేదు, వెంటనే మళ్ళీ లంచ్కి వెళ్ళాము అమ్మకి పిల్లల్ని అప్పు చెప్పేసి. అండ్ నైట్ కూడా నైట్ అవుట్కి ప్లాన్ చేసామన్నమాట మా ఇంట్లోనే. నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను బయటకు వెళ్ళాను వాళ్ళు తీసుకుని. సో మా ఇంట్లో నైట్ అవుట్. సో అందరి ఇంటికి వెళ్ళి మెల్లగా అడుక్కొని నైట్ అవుట్ సెట్ చేసుకున్నాం. మొత్తానికి వీక్ అంతా కూడా ఎక్స్ట్రాడినరీగా గడిచింది. సో మీకు కనుక వీడియో ఇస్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.